మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం అండి. ఈ గ్రామంలో మొన్న జగన్మోహన్ రెడ్డి రీసర్వే చేసినప్పుడు అన్నీ కూడా జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇచ్చారండి. ఇక్కడ సర్వేర్లు కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ అన్నీ కూడా అర్జెంటుగా చేయాలని వీళ్ళు ఇబ్బంది పెడితే వీళ్ళు జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇచ్చారండి. ఇక్కడ పొలాలన్నీ కొన్ని సమస్య తీరినాయి కానీ ఇంకో 70-80 మందికి సమస్య ఉందండి. ఇక్కడ ఆ జాయింట్ ఎల్బీ నెంబర్లు ఉండటం వలన మాకు బ్యాంకులు లోను క్రాప్ లోన్లు కట్టేసాము, మళ్ళీ క్రాప్ లోన్ ఇస్తలేదండి. 1B వస్తేనే కానీ ఇవ్వనంటున్నారు. ఈ 1B తీసుకుంటే జాయింట్ ఎల్బీ నెంబర్ గురించి 1B వస్తలేదండి. దీని గురించి మేము ప్రభుత్వం దృష్టికి గ్రామ సభలు కూడా పెట్టారు. గ్రామ సభల్లో పెట్టినా అవ్వలేదు. నేను వాట్సాప్ ఈవెంట్స్ కూడా పెట్టారు, అందులో కూడా పెట్టానండి, అది కూడా అవ్వలేదండి. గోడవెల్లి మణికిరణ్ అండి, అది మాది 5 ఎకరాల పొలం అండి. 5 ఎకరాలకు కూడా నేను 10 లక్షల లోన్ తీసుకుని క్రాప్ లోను కట్టేసానండి. సంవత్సరం అయిందండి కట్టి. మా ప్రభుత్వం వచ్చాక అయిపోద్ది అనుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇవన్నీ సమస్యలు తీర్చారు అనుకున్నాం. ఆయన చెప్తున్నాడు కానండి అధికారులు మాత్రం చేస్తలేదు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇది మాకు సీజన్ అండి, ఇప్పుడు మళ్ళీ క్రాప్ లోన్లు ఇచ్చే సీజను, మా వడ్డీ రాయితీలు కూడా రావండి ఇవ్వకపోతేనే. ఈ సమస్య మీరు మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. ఈ సమస్య జాయింట్ కలెక్టర్ గారి దగ్గర ఉందంటున్నారు, అక్కడికి వెళ్తే ఎంఆర్ఓ గారి దగ్గర ఉందంటున్నారు, అక్కడికి వెళ్తేనేమో ఆర్డీఓ గారి దగ్గర ఉందంటున్నారు. ఎవరి దగ్గర ఉన్నదని మాకు తెలియదండి. మేము రైతులు, మేము అన్ని తిరగలేం కాబట్టి మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. ఈ సమస్య మాకు తొందరగా ఇస్తే మేము క్రాప్ లోన్ తెచ్చుకుని మళ్ళీ ఇప్పుడు క్రాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ వ్యవసాయం విత్తనాలు కొనుక్కుని చేసుకునేలాగా ఉండాలండి. ఈ సమస్య తీర్తారని మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం.